హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్, ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రకాల సర్వేల ద్వారా లీడర్ల బలబలాలు తెలుసుకుంటున్నటువంటి హైకమాండ్ సమస్య లేని స్థానాల్లో లీడర్లకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక 60 నియోజకవర్గాల అభ్యర్థులు జాబితా సిద్ధం చేసినటువంటి అధిష్టానం నియోజకవర్గాల వారీగా పీసీసీ, ఏఐసీసీ బృందాల సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేస్తుంది. వచ్చే నెల మొదటి వారంలోనే తొలి జాబితా విడుదలకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటువైపు బీఆర్ఎస్ టికెట్లకు సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తే ఇప్పుడు టీ కాంగ్రెస్ సంబంధించి కూడా వస్తుంది. మొత్తానికి ఏదవుతున్నప్పుడు కూడా రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ హరీష్, చెప్పండి. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎన్నికలకు సమావేశమైనట్టుగా తెలిసింది. ప్రధానంగా ఏదైతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అదే స్ట్రాటజీని కూడా తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే నెలలో మొదటి వారంలో 60 స్థానాలకు పైగా అభ్యర్థులను కూడా ఖరారు చేయనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ విషయం పైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు అంటే అక్కడ ఉన్న రాజకీయ స్థితులు ఏంటి, ఆ సామాజిక అంశం పైన అభ్యర్థుల పైన సర్వేలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఏఐసీకి సంబంధించి సర్వే కావచ్చు, అలాగే రాహుల్ గాంధీకి సంబంధించిన సర్వేతో పాటు అలాగే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ వ్యవహార సునీల్ కనుగోలు సర్వే కూడా చేసిన పరిస్థితి కంటే నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో 60 స్థానాలకు సంబంధించి అంటే ఏదైతే ఒకే ఇల్లు అభ్యర్థిగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, అలాంటి ఏరియాలో కూడా అలాంటి నియోజకవర్గాల్లో ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్నాయి నియోజకవర్గాలు కూడా ఉన్న 60 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంబంధించి వచ్చి నెలల మొదటి వారంలో ఈ అభ్యర్థులను మొదటి లిస్టు కాంగ్రెస్ పార్టీ వెలువడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఇప్పటికే వాళ్ళు 3 అంచెల వడపోతతో కూడా ఈ అభ్యర్థులను ఫైనలైజ్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం సంబంధించిన ఏదైతే స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, పీసీసీ కమిటీ కావచ్చు, అలాగే ఇవన్నీ 3 కమిటీల్లో చేసిన తర్వాత కూడా ఒక సర్వే రిపోర్టు తెప్పించుకునే నేపథ్యంలో సర్వేలో పీసీసీ కమిటీ కావచ్చు, అలాగే ఫైనలైజ్ ట్రైనింగ్ కమిటీ ఫైనలైజ్ అభ్యర్థులను అంతర్దిస్తూ హైకమాండ్ కు పంపించినారు. హైకమాండ్ నిర్ణయించిన ప్రకారం అయితే అభ్యర్థులను ఖరారు చేయనట్టుగా తెలుస్తుంది. సంబంధించిన అయితే 60 స్థానాలకు వచ్చే నెలలో కూడా మొదటి లిస్టు విడుదల చేసే నేపథ్యంలో ఇంకా కొన్ని స్థానాలకు ఏదైతే ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించి ప్రతి పార్లమెంట్ లో ఇద్దరు బీసీ అభ్యర్థులకు కేటాయిస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే హైకమాండ్ చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో కూడా ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఇప్పటికే రిజర్వ్ ఉన్న ఎస్సీ నియోజకవర్గాలతో పాటు ఇప్పుడు ఏదైతే సింగిల్ గా అక్కడ నిబంధనలు లేకుండా అభ్యర్థులు ఉన్న దానిపైన కూడా 60 స్థానాలకు ఇప్పటికే లిస్టు ఫైనలైజ్ గా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ కొనసాగుతున్న సిట్టింగ్ ఇప్పటికే గతంలో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికే అక్కడ కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక ముఖ్య నేతలు కావచ్చు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ లిస్టు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టే నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉదర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి, అలాగే ఆలేరు నుంచి బీర్రాయలతో పాటు అలాగే కల్వకుర్తి, గద్వాల, కలంపూర్ ఇలా వాళ్ళు అంటే 60 స్థానాలకు ఇప్పటికే లిస్టు ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మరికొన్ని స్థానాలు ఇంకా 119 నియోజకవర్గాలకు సంబంధించి మరికొన్ని స్థానాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా 3 అంచెలు అంటే సర్వే రిపోర్ట్ సునీల్ కనుగోలు సర్వే కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ ఇక్కడ ప్రియాంక గాంధీ తెలంగాణ వ్యవహారాలను ఫోకస్ చేసిన నేపథ్యంలో కూడా రహస్యంగా కూడా కొన్ని సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అభ్యర్థుల వేట విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక స్ట్రాటజీ ఫాలో అవుతుంది. కాబట్టి ఏదైతే ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి గట్టి బలాలు ఉంటేనే కూడా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న నియోజకవర్గాల స్థితిగతులు ఏంటి, అభ్యర్థి ఎంత మేర ప్రజలను ప్రభావితం చేయాలి ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఇక్కడ సర్వే ఫోకస్ నేపథ్యంలో అలాగే స్క్రీనింగ్ కమిటీ కూడా పర్యవేక్షిస్తున్న క్రమంలో కూడా అంటే మరికొంతమంది ఇంకా 20 స్థానాలకు మరి 119 స్థానాలకు అవుతాయి మరి ఇంకా మరికొన్ని స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక అంటే ఆ స్థానాల్లో ఇప్పటికీ గట్టి పోటీ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను ఒక్కొక్క నియోజకవర్గాలకు సంబంధించి 4 ఆశావాహులు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం అంతా ఈ లిస్ట్ లో అంతా కూడా గాంధీ భవన్ వేదిక కూడా వాళ్ళు ఏదైతే దానికి సంబంధించిన అప్లికేషన్ చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ దీన్ని స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. కమిటీలో 4 అభ్యర్థులు ఉంటే అభ్యర్థికి బలమైన బలాలు ఉన్నాయి. ఇక్కడ అంటే సునీల్ కనుగోలు సర్వే కొనసాగుతుంది కాబట్టి సర్వేలో ఎవరికైతే ఎవరికి బలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్నిటిని పరిశీలించిన నేపథ్యం హైకమాండ్ కు పంపించండి. హైకమాండ్ లో మిగతా ఈ అన్నిటికీ కూడా బలాలు ఆశావాహులు 4 ఆశావాహులు ఎవరికి అయితే అక్కడ అవకాశం కల్పిస్తే
గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న దానిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే అధికారమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైతున్నట్టుగా కర్ణాటక ఫార్ములా అనే ఫార్ములా ఇక్కడ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇక్కడ సీట్ల విషయం కావచ్చు, అలాగే ప్రచార విషయం కావచ్చు, అనేక విషయాలు కూడా ఇప్పటికే డిక్లరేషన్ అన్ని కర్ణాటక ఫార్ములా ఉన్నాయి. ఇక్కడ ఫార్ములానే ఇక్కడ అప్లై చేస్తుంది. కాబట్టి ఇలాంటి సిట్టింగ్ లకు సంబంధించి స్థానాలు కావచ్చు, నితిన్ పీఠ ఇప్పటికే ఫోకస్ చేసింది. సర్వే రిపోర్ట్లు కూడా తెప్పించుకున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వచ్చే నెల మొదటి వారంలో 60 స్థానాలకు పైగా అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొంతమంది సర్వే రిపోర్ట్ తో పాటు మరికొంతమంది అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.